మొన్న చంద్రబాబు మాట్లాడుకుంటా సూపర్ 6 అన్నీ అయిపోయినాయి అని అన్నాడు కదా, మరి ఏడైపోయినాయో ఏమో మాకైతే కనపడలేదు అని అంటున్నారు కొందరు పబ్లిక్. ఇక దీని మీద మరి మన బుగ్గన సార్ అయితే లెక్కలతోని సహా అన్ని మంచిగా చెప్తాడు. అందుకే బుగ్గన సార్తోని మాట్లాడదాం. సారు, సూపర్ 6 సంగతి ఏంది? ప్రజలు ఏమంటున్నారంటే ఈమైనా మాకు చెప్పి ఓట్లు వేపించుకున్నారు కదా, మాకు ఎప్పుడు ఇస్తారు అని అడుగుతున్నారు. అదేంది సార్, అక్కడ చంద్రబాబు అన్ని అయిపోయినాయి గప్చుప్ సాంబార్ బుడ్డి అంటుండు కదా. మేము ప్రజల తరఫున వచ్చి ఇది ఇస్తారా, ఒకవేళ ఇచ్చే పాట అయితే ఎప్పుడు ఇస్తారు, సంవత్సరం అయింది ఏమి ఇవ్వలేదు కదా అంటే నేను సూపర్ 6 హామీలు చేసేసిన అంటే మీరు అడిగితే కాదు, ఎవ్వరు అడిగినా అయిపోయినాయి అంటుండు. ఇంకా అడిగితే నాలుక అనేదో బెదిరించినట్టే మాట్లాడిండు. ఎట్లండి మీరు ఇంత వయసులో పెద్ద మనిషిగా ఉండి మీరు ఇట్లా బెదిరిస్తే మమ్మల్ని అంతా? అదే కదా, అట్లా బెదిరిస్తే ఎట్లా? ఇవన్నీ కాదు గాని నేను ఒక్కో దాని గురించి అడుగుతా సార్. మీరే అయిపోయినాయో కాలేదో చెప్పుండ్రి. ముందు తల్లికి వందనం అయిపోయిందట కదా సార్, ఇచ్చిందా ఈ కూటమి సర్కారు? తల్లికి వందనం 83 లక్షల మందికి ఇవ్వాలా, అదేదో కుదిచ్చేసి 60 లక్షల చిల్లర అని అంటున్నారు. మళ్ళీ ఇంతవరకు ఇంకా అందలేదు పూర్తిగా అందరికి. మరి నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని ప్రచారం చేసిన లీడరు ఇప్పుడు ఏమని ప్రచారం చేయాలి సార్? అంటే ఇప్పుడు ఆ మంత్రి ఉన్నాడు చూడండి, పాపులర్ మంత్రి, ఇప్పుడు ఏం చెప్పాలంటే పోయి ఇప్పుడు నీకు లేదు, నీకు లేదు, నీకు లేనే లేదు అన్నారు. ఫ్రీ గ్యాస్ కూడా అయిపోయిందట కదా. నాకు తెలిసి పోయినసారి సింగిల్ సిలిండర్ కూడా సగం మందికి వచ్చినట్లుందని. గ్యాస్ కూడా అంతే అన్నట్టు ఇంకా మహిళలకు ఇస్తానన్న డబ్బులు కూడా ఇచ్చేసిండ్రట కదా. 2,07,00,000 మందికి పీపీపీ కింద మీ థియరీ ప్రకారం ఒక వ్యక్తి ఇంకో వ్యక్తిని చూసుకుంటారు. అంటే ఇప్పుడు 2,07,00,000 మంది 2,07,00,000 మందికి డబ్బులు ఇవ్వాలా? ఎందుకు ఇవ్వాలా, ఎందుకు ఇస్తారు? అదేమైనా ఉద్యోగమా? నిరుద్యోగ భృతి. మరి పాపం పిల్లోళ్ళందరూ అయితే బ్రహ్మాండంగా 3,000 నెలకు వస్తుందిలే అని అనుకుంటారు. అంటే ఎంతమంది? 20 లక్షల మంది. ఫ్రీ బస్సు కూడా అయిపోయిందని అంటున్నారు కదా సార్. మీరందరూ చెప్పే లోపల ఆడవాళ్ళు ఏమనుకున్నారంటే శ్రీకాకుళంలో బస్సు ఎక్కొచ్చు, ఒకటే టక్ అని చెప్పి తిరుపతికి వెళ్ళిపోవచ్చులే ఫ్రీగా అని అనుకున్నారు. పాపం మీరు చూస్తే చిన్న కుదిస్తున్నారు. ఏమని? జిల్లాలో మాత్రమే కదా మీరు తిరిగేది, బయట మీకేం పని అంట. అయ్యో, బస్సు కాస్త తుస్సైందా సార్? అసలు సంపద సృష్టిస్తా అనే కదా సార్ చంద్రబాబు. ఎక్కడ సంపద సృష్టిస్తున్నట్టు? ఏకైక షాప్ నడుస్తుండేది వైన్ షాప్ అండి, ఇది సంపద సృష్టి. ఆ లిక్కర్ షాపులు, బెల్ట్ షాపులు అయితే ఏడబడితే ఆనే కానొస్తున్నాయి. మా పాత్ర ఏమి? ప్రతిపక్షం పాత్ర. ప్రజల తరఫున మాట్లాడాల్సిన బాధ్యత మాకుందా లేదా? బరాబర్ అడుగుడే. వాళ్ళు బెదిరిస్తే మీరెందుకు ఊకుంటారు సార్? ప్రజల తరపున కొట్లాడేటోలే కదా ప్రతిపక్ష లీడర్లు అంటే. మీరు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కూడా పూర్తి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ